జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో. आत्मविद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो. आत्मविद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो. आत्मविद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो. आत्मविद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो. आनंद विद्या जय जय हो, आरोग्य विद्या जय जय हो. आनंद विद्या जय जय हो, आरोग्य विद्या जय जय हो. निर्वाण विद्या जय जय हो, भाग्य विद्या जय जय हो. आनंद विद्या जय जय हो, आरोग्य विद्या जय जय हो. आनंद विद्या जय जय हो, आरोग्य विद्या जय जय हो. निर्वाण विद्या जय जय हो, भाग्य विद्या जय जय हो. श्वास विद्या जय जय हो, फिर श्वास विद्या जय जय हो. ज्ञान विद्या जय जय हो, दिव्य ध्यान. శాకాహారం 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 బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వనమాల పత్రిజీ గారికి ధ్యాన దేవతకి ప్రజలకు జై వర పత్రి మహారాజుకి దేవతల పేరుతో ఏ జీవిని చంపే హక్కు బ్రహ్మర్షి పత్రిజీకి జ్ఞానమంటే చేద్దాం చేద్దాం. ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం 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 ధ్యానం. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. రెడ్లకుంట గ్రామం మరి సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఉన్నాం. మరి ఈరోజు వార్షికోత్సవం పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా మరి
రాధాకృష్ణ రామ వారి ఒక కుటుంబ సభ్యులతో మనం ఈరోజు రెడ్లకుంట గ్రామంలో మాట్లాడుకుందాం. మరి వారి మాటల్లో మనం విందాం, రామగారి మాటల్లో. మేడం, మీరు ఈరోజు వార్షికోత్సవం చేస్తున్నారు, పిరమిడ్ వార్షికోత్సవం, దాని గురించి ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మనకి అతి సులువైన మార్గం ఇచ్చిన పత్రిజీకి ఒక్కసారి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మేము ఇది మా అమ్మగారు ఊరండి, రెడ్లకుంట అనే గ్రామం. మేము మణుగురులో ఉండేవాళ్ళం. రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు 2 పిరమిడ్లు ఉన్నాయండి ఇక్కడ. ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర పిరమిడ్, తర్వాత పరమాత్మ శ్రీ చక్ర పిరమిడ్ నిర్మించడం జరిగింది. 2 పిరమిడ్లు కూడా మొదటి వార్షికోత్సవం సందర్భంగా శాకాహార ర్యాలీ చేస్తున్నాం. ఈ ఊరు చుట్టుపక్కల గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రం మొత్తం శాకాహారమయం అవ్వాలి, ధ్యానమయం అవ్వాలి, పిరమిడ్ కట్టడాలు కట్టి శక్తివంతంగా శక్తి క్షేత్రాలు నిర్మించుదామి, భూమండలాన్ని శక్తి క్షేత్రాలుగా మారుద్దామని మన పత్రిజీ ఆదర్శంలో, మన మార్గదర్శకంలో మనం ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఇంత ముందు కూడా చేసుకున్నాం, ఇంకా చేసుకుంటూ మనం శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ఇది, రెండోది పరమాత్మ శ్రీ చక్ర పిరమిడ్. శ్రీచక్ర పిరమిడ్ కూడా మొదటిసారి నిర్మించడం జరిగిందండి మనకి భూమి మీద. అది కూడా పత్రిజీ బ్లెసెస్తోనే. ఇక్కడికి వచ్చిన తర్వాత పిరమిడ్స్లో చేసిన తర్వాత చాలామందిలో మార్పు వచ్చిందండి. ఇంకా మార్పు రావాలనే ఉద్దేశంతో ఈరోజు పాల్వంచ హనుమంతరావు గారి శైలజ మేడం ఆధ్వర్యంలో ఇంకా పిరమిడ్ మాస్టర్ పలు ప్రాంతాల నుంచి వచ్చారండి. భద్రాచలం అవతల నుంచి, ఇల్లందు నుంచి, రకరకాల ప్లేసెస్ నుంచి, గౌరవరం, జగ్గేపేట, గన్రాయి, ఇలా అన్నీ, కోదాడ, సూర్యాపేట, నల్గొండ జిల్లా, అట్లా ర్యాలీ అని వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా విని నల్గొండ నుంచి కూడా ఇప్పుడు ఫోన్ చేశారండి, ర్యాలీయా మేడం వస్తున్నాము, రూట్ ఎలా అని. అలా మనం అందరం కలిసి శాకాహార ర్యాలీ చేసుకుందామండి. డాక్టర్ పితామహ పత్రిజీ గారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇప్పుడు మేము మామూలుగా మెడిటేషన్కి 2004 స్టార్ట్ చేసాము. మేము మణుగూరులో ఉండేవాళ్ళం, సింగరేణి ఎంప్లాయీని. మణుగూరులో 2 పిరమిడ్లు కట్టించాం. 15x15 ఒకటి పబ్లిక్ పిరమిడే, ఈ 21x21 కూడా పబ్లిక్ పిరమిడే. సింగరేణి కాలనీస్లో ఫస్ట్ పిరమిడ్ కట్టించాం. మేము మారాము, మాతో పాటు అందరు మారాలనే ఉద్దేశంతో మేము ఈ పిరమిడ్లు, ఎవరైనా పిరమిడ్లు కడుతున్నా కూడా మాకు చేతనంత సహాయం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు కూడా మొన్న కూడా 2 పిరమిడ్లకి సహాయం చేసాం. ఈ ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాం. ఇల్లుతో పాటు శ్రీ పరమాత్మ శ్రీచక్ర పిరమిడ్ కట్టాం. ఫస్ట్ భూమి మీదకి శ్రీచక్ర పిరమిడ్ వచ్చింది మా నాన్నతోటే. ఇందులో మన పిరమిడ్లో మెడిటేషన్ చాలామంది చేసుకొని చాలామంది ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ ఊళ్ళో అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్రం, ఈ జిల్లా మొత్తం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం థ్యాంక్స్ అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో, మరి స్వర్ణమాల పత్రిజీ అమ్మగారి స్ఫూర్తితో, మరి రెడ్లకుంట గ్రామము మన రమ గారు, రాధాకృష్ణ గారు, మరి శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం, గౌరవరం రామారావు గారు వాళ్ళ కూతురు, మరి ఆ మేడం గారు వాళ్ళు చక్కగా పిరమిడ్ కట్టారు. ఫస్ట్ పిరమిడ్, రెండో పిరమిడ్ రెడ్లకుంటలో మరి రాధా మేడం, రాధాకృష్ణ గారు శ్రీ పరమాత్మ శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన మందిరం, మరి వాళ్ళ ఫస్ట్ వార్షికోత్సవం మనం ర్యాలీ చేసుకుంటున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరూ కూడా పత్రిజీ గారి దివ్య సంకల్పం, ప్రపంచమంతా ధ్యానమయం, ప్రతి ఇంటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి, ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం, భూమండలం అంతా శాకాహారిగా మారాలి, భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి కాపాడబడాలి, చివరి మానవుడు బుద్ధుడు కావాలి, చివరి జంతువు కాపాడబడాలన్నదే ఆయన దివ్య సంకల్పం, మనందరి సంకల్పం. కాబట్టి ఇక్కడ అన్ని పట్టణాల నుంచి, అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ధ్యానం చేసి సత్యం తెలుసుకొని ధర్మం ఆచరిస్తున్నారు. అహింస అనేదే పరమధర్మం. అహింస పరమో ధర్మ, ధర్మో రక్షితి రక్షిత. ఏ ధర్మాన్ని అయితే మనం కాపాడుతామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది, ఏ ధర్మాన్ని అయితే మనం రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి రెడ్లకుంట గ్రామం మొత్తం కూడా శాకాహారమయం అయిపోవాలి. ఈ మండలం అంతా, ఈ జిల్లా అంతా, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం అంతా కూడా భూమండలం అంతా శాకాహారమయం అవునుగాక. మనం అందరం కూడా అదే సంకల్పంతో ధ్యానం చేద్దాం. ఇప్పుడు ర్యాలీ చేద్దాం, ధ్యానం చేసినా అదే సంకల్పం, మనం ర్యాలీ చేసినా అదే సంకల్పం. ఈ కాసేపు ఈ 3 గంటలు 2 గంటలు ఈ ర్యాలీలో ఉన్నంతసేపు మనం ఇంటి గురించి మర్చిపోదాం, మన గురించి మనం మర్చిపోదాం. మన ఏకైక లక్ష్యం, పత్రిగారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా ఒకే ఒక్క కోరిక, నా ఒకే ఒక్క లక్ష్యం, నా ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించడమే నా ముఖ్య ఉద్దేశం అని చెప్పారు పత్రిజీ గారు. భారతీయ సనాతన ధర్మాలు 2, ఒకటి అహింసా పరమో ధర్మ, 2 సత్యమే వజైతే. సత్యం ఏంటి? ధ్యానం చేసి సత్యం తెలుసుకుంటాం. ధర్మం ఏంటి? అహింస అనే పరమ ధర్మాన్ని ఆచరిస్తే మనం అహింస మార్గంలోకి వచ్చేస్తాం. ధ్యానం చేసి సత్యం తెలుసుకొని అహింస అనే పరమ ధర్మాన్ని ఆచరించి దైవంగా జీవించడం కోసం మనం వచ్చాం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ ఇది గమనించుకొని అద్భుతంగా ఈ ర్యాలీ చూసి పాంప్లెట్ చదివి అందరూ ధ్యానులుగా శాకాహారులు అవుదురుగాక. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. మరి ఈరోజు మనం రెడ్లకుంట గ్రామంలో అద్భుతమైన శాకాహార ర్యాలీని జరుపుకుంటున్నాం.
మరి ఈ శాకాహార ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి కూడా జీవి కాపాడబడాలని ఈ భూమి మీద ప్రతి మానవుడు ఒక బుద్ధుడు కావాలని చెప్పేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 సంవత్సరాలు మరి ఒకే ఒక్కడు ఈ యొక్క భూమండలం అంతా కూడా ధ్యానమయం చేయాలని మరి ఆయన పెట్టుకున్న సంకల్పం పిరమిడ్ జగత్తు శాకాహార జగత్తు మరి ధ్యాన జగత్తు కావాలనేది ఆయన యొక్క కోరిక. మరి ఎంతోమంది మనం పిరమిడ్ మాస్టర్లను తయారు చేశారు మరి పత్రిజీ గారు మన అందరం కూడా ఆయన లాస్ట్ మన యొక్క కోరికే కానీ ఆయన చేసిన వాగ్దానం కానీ భూమండలం అంతా కూడా సుఖశాంతులతోనే వర్ధిల్లాలని అంతా హ్యాపీ ఆనందంగా ఉండాలనేది ఆయన యొక్క కోరిక. మనం అందరం కూడా ఆయన యొక్క శిష్యులం కాబట్టి శిష్యువర్గం కూడా మొత్తం కూడా ఆయన తీర్చాలి, ఆయన కోరికలు మనం తీర్చాలంటే మనం అందరం కూడా ఈ యొక్క శాకాహార ర్యాలీ ప్రతి జిల్లా ప్రతి మండలం దేశంలో అన్ని చోట్ల మనం జరపాలని కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా దిగ్విజయంగా జరుపుకున్నాం. ఈ యొక్క అద్భుతమైన పండగ ఇది. ఈ పండుగను అందరం జరుపుకోవాలని కోరుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. శాకాహార జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, ధ్యాన జగత్తుకి జై. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి జై జగద్గురు. ఆరోగ్యంగా ఉండాలంటే కోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజమ ఆరోగ్యమే మన ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యానికి తిందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన జీవితం మన చేతుల్లో. అహింస అహింస ధర్మో రక్షతే ధర్మో రక్షతే రక్షితః జయతే జయతే జయతే. ఆత్మే జీవుడే దేహమే శ్వాసే సమయమే అనుభవమే.
కి పిరమిడ్ జగత్ కి గుట్టులోను మేకలోను ఏ దేవతా స్వరూపము ఏ దేవతా స్వరూపము దేవతల పేరుతో ఏ జీవిని చంపే హక్కు జిందాబాద్ జిందాబాద్ జీవరారా ధ్యానము చేయరా ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా జీవరారా ధ్యానము చేయరా ధ్యానము చేసితే ఆ దైవము నీవెరా శాకాహార జగత్తుకి ధ్యాన జగత్తుకి పిరమిడ్ జగత్తుకి పత్రి మహారాజుకి పత్రి మహారాజుకి పత్రి మహారాజుకి బుద్ధ భగవానుడికి బుద్ధ భగవానుడికి ధ్యానం అంటే చేద్దాం చేద్దాం ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం 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 పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి పిరమిడ్ కట్టడం మాంసం తినడం మానే రోజు రావాలి మానవులంతా మాంసం తినడం మానాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి ఆత్మే జీవుడే దేహమే శ్వాసే సమయమే అనుభవమే సహనమే దానమే ధర్మమే పిరమిడ్ జగత్ కి కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భూమండలంలో అందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం ఏంటంటే మనమందరం కూడా దివ్య లోకాల నుంచి వచ్చిన వాళ్ళం. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ కంటే గొప్ప దైవం లేడు. మనమందరం కూడా దైవాంశ సంభూతులం. ఈ సత్యం తెలుసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళాలి. మనం లోపలికి వెళ్ళాలంటే మార్గము శ్వాస ఒకటే మార్గం. లోపల నుంచి బయటికి పోవాలన్నా బయట నుంచి లోపలికి రావాలన్నా శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనం సహజంగా సరళంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించుకుంటూ మనం కళ్ళు మూసుకొని కూర్చుంటామో మనం ఆత్మ దగ్గరికి ప్రయాణం చేస్తాం. ఆత్మ భగవంతుడని మనం తెలుసుకున్నప్పుడు బయట వాళ్ళందరూ కూడా భగవంతుళ్ళే. బయట వాళ్ళందరూ భగవంతులు అయినప్పుడు ప్రతి జీవి కూడా భగవంతుడి స్వరూపమే. కాబట్టి సర్వాంతర్యామి భగవంతుడు. సర్వం కలివిదం బ్రహ్మ. సర్వం అంటే మొత్తం, కలివిదం అంటే కలిసి ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు అన్నమయ్య. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినడి వాడు వసుత చండాలుడు విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పాడు వేమన గారు. జీవిని చంపి జీవిని వేసిన జీవహింస చేత చిక్కునా మోక్షం. కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు. వేరే పాంప్లెట్ చదవండి. అందులో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. తర్వాత మీరు కాసేపు కూర్చొని మీరు ధ్యానం చేసుకోండి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర పిరిమిడై పైసా ఖర్చు లేకుండా తలనొప్పి దగ్గర నుండి క్యాన్సర్ వరకు మనకి ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా సరే మనం బాగు చేసుకోవచ్చు. ఆత్మకు అనంతమైన శక్తి ఉంది మిత్రులారా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అన్ని పట్టణాల నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారు. శాకాహార జగత్ కి శాకాహార ర్యాలీకి బ్రహ్మర్షి పత్రిజీకి ధ్యానం అంటే చేద్దాం చేద్దాం. ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం 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 ధ్యానం. బుద్ధుని మార్గం గాంధీజీ మార్గం జీసస్ మార్గం అల్లా మార్గం
ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం వెంకటేశ్వర జ్ఞాన మందిరంకి జై బోలో భక్తి మహారాజుకి వనమాల పత్రిజీ గారికి ధ్యాన జగత్తుకి పిరమిడ్ జగత్తుకి శాకాహార జగత్తుకి శాకాహార ర్యాలీలకు అహింస జగత్తుకి అహింస భారత్కి ఆపాలి 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 పిరమిడ్ కట్టడం మాంసం తినడం మానే రోజు రావాలి మానవులంతా మాంసం తినడం మానాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి నీటిలో మునిగితే స్నానము, మన శ్వాసలో మనం మునిగితే ధ్యానము. మామూలుగా ఆలోచనలు వస్తుంటే వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదకు ధ్యాసను మరల్చడమే ధ్యానం. ప్రతి శ్వాసను ఎరుకతో గమనిద్దాం. బయట శబ్దాలతో మనకు సంబంధం లేదు, బయట ఆలోచనలతో మనకు సంబంధం లేదు. మనతో మనం కలిసి ఉందాం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. చిత్తవృత్తులన్నీ నిరోధించడమే యోగము. యోగము అంటే కలయిక, భగవంతుడితో కలిసి ఉండే స్థితే ధ్యాన స్థితి. కాయపు టూపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు అంటాడు అన్నమయ్య. ఊపిరి భగవంతుడు. మనం ఎంతసేపు అయితే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతామో అంతసేపు మనం భగవంతుడితో మనం కలిసి ఉంటాం. సామూహిక ధ్యానం మూడింతలు శక్తివంతమైంది. పిరమిడ్ ప్రాంగణంలో ధ్యానం మూడింతలు శక్తివంతమైంది. సంకల్పంతో చేసే ధ్యానం మూడింతలు శక్తివంతమైంది. చక్కటి ర్యాలీ నిర్వహించుకొని వచ్చాం. అద్భుతమైన ధ్యానం ఇది. ఒక్క పావు గంట ఓకే చెప్పేంతవరకు ఎవరు కళ్ళు తెరవద్దు. చిట్ట చివరి 15 నిమిషాలు సంగీతంతో చేసే ధ్యానం మూడింతలు శక్తివంతమైంది. చక్కటి సంగీత నాదంతో మనం ధ్యానం చేద్దాం. మీ ధ్యాసను పూర్తి ఏకాగ్రతను మాత్రం శ్వాస మీద పెట్టండి. చక్కగా మీరు సంగీతం వింటూ ఉండండి. శ్వాస మీద ధ్యాస.
0. మెల్లిగా కళ్ళు తెరవకుండానే 2 చేతులు విడదీద్దాం. 2 అరచేతులు 2 కన్ను రెప్పల మీద పెట్టుకుందాం. ఒక 5 సెకండ్లు ఉంచుకుందాం కళ్ళ మీద. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ స్లోగా కళ్ళు తెరుద్దాం. చక్కటి చిరునవ్వుతో ఆనందంగా చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం. చక్కటి ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. జై బోలో పత్రి మహారాజుకి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార ర్యాలీలకు, శ్రీ పరమాత్మ శ్రీ చక్ర పిరమిడ్ ధ్యాన మందిరంకి, శ్రీ రమ రాధాకృష్ణ గారి వాళ్ళ ఫ్యామిలీకి, ఇక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మాభివందనాలు. మన అందరి గురువు అతి సులువైన మార్గం ఇచ్చారు. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడంకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు మరియు వేల వేల కృతజ్ఞతలు. ఇది మేము సంపాదించుకున్న ఆస్తులు. ఇది ఆనందం, బ్రహ్మానందం, ఆత్మానందం. ఒక ముక్కలో చెప్పాలంటే నిత్యానందం. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలమని మేము భావిస్తున్నాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా ధ్యానమయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఊరు రావడం జరిగింది. మరి మనం అందరినీ గెస్టులను పిలుచుకుంది. సగమ 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 గమద 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 మదని 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 ధనిస 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 స స స ద ద ద ని 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 మ మ మ గ గ గ గ గ గ గ మ ద ని స స ని ద ని ద మ ద మ గ మ గ స స గ మ గ మ ద మ ద ని ద ని స. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం సుస్వాగతం, ఆర్యులు గురుదేవులకు సుస్వాగతం. నేటి సభకు విచ్చేసిన దేవదామాన్యులకు, నేటి సభకు విచ్చేసిన దేవదామాన్యులకు, ధ్యానుల పత్రిజీకి దే స్వాగత కుసుమాంజలి. స్వాగతం స్వాగతం సుస్వాగతం, ఆర్యులు గురుదేవులకు సుస్వాగతం. ధ్యానము సిరి సంపద వలె పంచే మన పత్రిజీకి, వేద జ్ఞానశీలురై వేంచేసిన ధ్యానులకు. ధ్యానము సిరి సంపద వలె పంచే మన పత్రిజీకి, వేద జ్ఞానశీలురై వేంచేసిన జ్ఞానులకు. స స స ద ద ద ని 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 మ మ మ గ గ గ గ గ గ గ మ ద ని స. జ్ఞానము సిరి సంపద వలె పంచిన మన పత్రిజీకి, వేద జ్ఞానశీలురై వేంచేసిన జ్ఞానులకు. కవులు మేధావులైన పండిత పరివారములకు, కవులు మేధావులైన పండిత పరివారములకు, కళలకెల్ల ఈ కోవిల పలుకుతోంది స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, ఆర్యులు గురుదేవులకు సుస్వాగతం. సుస్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో అద్భుతంగా మనం శాకాహార సద్భావన రంగరంగ వైభవంగా అద్భుతంగా ఈ రెడ్డగుంట ప్రాంతంలో నలుమూలల ఈ అన్ని మానవీధుల్లో చక్కగా మనం అందరం కలిసి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఈ వాతావరణంలో మరి అద్భుతంగా జరుపుకోవడం జరిగింది. విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున మరి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మరి శ్రీ పరమాత్ముని యొక్క సంకల్పంతో ఈ భూమి మీదకి ఫస్ట్గా మన ఈ రెడ్లకుంట ప్రాంతంలోనే, అదేవిధంగా ఈ మొత్తం మన ఈ భూమి మీదనే శ్రీచక్ర పిరమిడ్, మెరకబా పిరమిడ్లు ఉన్నాం తో కొత్తగా మరి కొత్త టెక్నాలజీతోటి, కొత్త చక్రాలతోటి, అదేవిధంగా గ్రాఫ్ సర్కిల్స్, ఎన్నో క్రిస్టల్స్ తోటి ఎంతో అద్భుతంగా డిజైన్ చేసినటువంటి శ్రీచక్ర పిరమిడ్ మనం ఇక్కడ నిర్మించుకున్నాం ఈ ఊళ్ళో, మనందరి కోసం, మీకోసం, మన కోసం. ఈరోజు మొదటి వార్షికోత్సవానికి మనం అద్భుతంగా
మరి ఈ ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్న ఈ శ్రీ పరమాత్మ శ్రీచక్ర పిరమిడ్కి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతోటి అభినందనలు మరి శుభాకాంక్షలు. నిర్మించినటువంటి రాధాకృష్ణ రమ గారు ఎంతో మరి అద్భుతంగా కృషి చేసి వారి కోసం, మన కోసం, లోక కళ్యాణం కోసం మరి ఈరోజు మనం ఇక్కడ అందరం సమావేశమై ఆత్మజ్ఞానాన్ని, అదేవిధంగా లోకానికి శాకాహారాల యొక్క అద్భుతాన్ని, శాకాహారాల యొక్క ఔన్నత్యాన్ని, శాకాహారం యొక్క గొప్పతనాన్ని, మరి మానవుని యొక్క ఆరోగ్యం గురించి, వాటి మీద అవగాహన గురించి మన అందరం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మనం ర్యాలీ తీయడం జరిగింది. ఈ పాల్గొన్న మీరు అందరూ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొన్నారు. మీ అందరికి కూడా ప్రత్యేకంగా శ్రీ చక్ర పిరమిడ్ తరపున విచ్చేసిన మీ అందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మనకి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి, వారి యొక్క అమూల్యమైన సందేశాలు అందించడానికి సుదూర ప్రాంతాల నుంచి మరి ఎంతో దూరాల నుంచి మన కోసం ముఖ్య అతిథుల్ని పిలుచుకోవడం జరిగింది. వారిని మరి సగౌరవంగా ఇప్పుడు ఆహ్వానించుకుందాం. ముఖ్యంగా ఈరోజు మన శ్రీచక్ర పిరమిడ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ సుపరిచితులు, మా యొక్క అక్యుపంచర్ కౌశిక్ ఫరా గారు, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. గట్టిగా కరతాళ ధ్వనులతోటి సాదరంగా వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. వీరు యాక్యుపంచర్లో మరి డాక్టర్ ఎండి, మేనేజింగ్ డైరెక్టర్, అందరూ యాక్యు రత్న. అదేవిధంగా వీరు న్యాచురోపతి డాక్టర్, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి, అదేవిధంగా యువసేన నవసేన ఫౌండేషన్ ఫౌండర్. దాదాపుగా 35 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వారు చదివిస్తున్నారు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతోటి వారికి మరి అభినందనలు తెలియజేద్దాం. ఎన్నో సేవా కార్యక్రమాలు తను ఒంటరిగా, అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్ తోటి వారు ఎంతో చక్కగా నిర్వహించడం జరుగుతుంది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మన ముఖ్య అతిథి మరి చలమల హైమావతి గారు, మానవ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ పర్సన్. వారిని కూడా సాదరంగా కరతాళ ధ్వనులతోటి ఆహ్వానించుకుందాం. ఖమ్మం తెలంగాణ మరి హైమావతి గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కోరుతున్నాం. ఫిమినైన్ ఎనర్జీ, మహిళా శక్తి, మహిళా మనుల్ని మరి మనం చక్కగా ఆహ్వానించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రేట్ మాస్టర్ హనుమంతరావు గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతో మరి చక్కగా ముందుకు తీసుకెళ్తూ అందరినీ యాక్టివేట్ పరుస్తూ ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన హనుమంతరావు గారికి కరతాళ ధ్వనులతోటి ఒకసారి వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాం. అదేవిధంగా మన ఖమ్మం జిల్లాకే యంగ్ అండ్ డైనమిక్ మన మేడం గారు, శైలజ మేడం గారు, తమ యొక్క వాయిస్ తోటి అందరినీ గడగల్లాడిస్తూ ఆడపులిలాగా మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి శాకాహారాలన్నింటిలో కూడా ముందుండి ఎంతో చక్కగా అందరినీ ఉత్సాహపరుస్తూ అందరినీ శాకాహారులుగా తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి శైలజ మేడం గారికి ఒకసారి గట్టిగా కరతాళతోటి మరి వారిని ఆహ్వానించుకుందాం. మన ప్రసాద్ గారు, ఖమ్మం ప్రసాద్ గారు, ఆనంద్ ప్రసాద్ గారు, మనం అందరం ఎక్కువ ఖమ్మం ప్రసాద్ గారు అంటాం. ఓకే, ఆనంద్ ప్రసాద్ గారు, వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. వీరు ఎన్నో కార్యక్రమాలు, జూమ్ క్లాసెస్ కానీ చక్కగా మరి కార్యక్రమాలు, అదేవిధంగా ట్రెక్కింగ్స్, మరి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎంతోమంది ఉత్సాహపరుస్తున్నారు. వారికి కూడా సాదరంగా కరతాళ ధ్వనులతోటి వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. తర్వాత సుభాషిణి గారు, మేడం సుభాషిణి గారు, రెడ్లకుంట. అదేవిధంగా మన ఇంకొక ఇల్లందు నుంచి విచ్చేసినటువంటి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వర గారు, వారు చక్కగా మరి పాటలు పాడుతూ, పద్యాలు పాడుతూ ఎంతో క్లాసెస్ చక్కగా ఒక లెక్చరర్ లాగా, ఒక ప్రిన్సిపల్ లాగా, ఒక ఉపాధ్యాయులు ఎంత సవినయంగా, వినయంగా ఎలా చెప్తారో అంత సానుకూలంగా చాలా చక్కగా వారు వివరించడం, మరి అద్భుతంగా క్లాస్ చెప్తూ ఉంటారు. వారిని కూడా కరతాళ ధ్వనులతోటి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి ఈ సమావేశానికి, ఈ కార్యక్రమానికి మనందరం ఇక్కడ హాజరవడానికి ముఖ్య కారకులైనటువంటి మన రాధాకృష్ణ గారు, రమా గారిని, ఆ దంపతులు కూడా మరి వేదిక మీదకి రావాల్సిందిగా వారిని సాదరంగా మరి ఎంతో అద్భుతంగా ఇక్కడ మనం సమావేశమయ్యాము. ఎంతోమంది మన కోసం ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మన యొక్క ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడానికి వారు ఇచ్చేటటువంటి సందేశాలు మనం ఇక్కడ ఎంతో సవినంగా చక్కగా వినొచ్చు. అందరూ చక్కగా ఈరోజు ర్యాలీలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉండడం జరిగింది. మన భూమి మీద ఎన్నో జీవులు రక్షించబడుతున్నాయి. కారణం PSSM,
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేసేటటువంటి ఈ శాకాహార ర్యాలీలే ముఖ్య కారణం. ఒకసారి గట్టిగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పీసీఎంకి గట్టిగా కరతాళ ధ్వనులతోటి మరి మనం అభినందనలు తెలియజేద్దాం. మనం అందరం కలిసి ఈ భూమి మీద ఏ ఒక్క ప్రాణి కూడా మరి చంపబడొద్దని, అన్ని జీవులు కూడా చక్కగా బతకాలి, ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో మనం ఆనందంగా ఈ ర్యాలీని చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. అందరూ కూడా వెరీ గుడ్ హేలో ఉన్నారు. మీకు ఒకటి చెప్తా, వెరీ గుడ్ హే అని. క్లాప్స్ కొనండి. వెరీ గుడ్ హే, వెరీ గుడ్ హే, వెరీ గుడ్ హే. ఒకసారి గట్టిగా వెరీ గుడ్ హే, వెరీ గుడ్ హే, వెరీ గుడ్ హే. ఫస్ట్ పరమాత్మ వెరీ గుడ్ హే, వెరీ గుడ్ హే, వెరీ గుడ్ హే. నా చేతిలో మైకులు ఉన్నాయి ఇట్లా. ఓ వెరీ గుడ్ హే, వెరీ గుడ్ హే, వెరీ గుడ్ హే. పరమాత్మ మనము మీరు అందరూ మంచిగా చక్కగా ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉన్న వాళ్ళు మీరు అందరూ నవ్వుమోకాలు కనపడుతుంది. చాలా ఆనందంగా వచ్చారు, ప్రేమతో వచ్చారు. ఎవరు ఇక్కడికి బలవంతంగా రాలే, చాలా ఆనందంగా వచ్చారు. నవ్వు సగం రోగాలను తగ్గిస్తుంది. నవ్వుతూ ఉండాలి ఎప్పుడు. నవ్వు మన ఇప్పుడు ఒక కవి ఏం చెప్తున్నాడంటే, మనకి చెప్తారు కదా, నవ్వేవాడు యోగి, నవ్వనివాడు రోగి అని. నవ్వు సగం రోగాలకి మందు అనమాట. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అందరి ముఖంలో ఇప్పుడు చక్కగా నవ్వుతూ ఉన్నారు. ఆ నవ్వే మనకి ఎప్పుడు ఈ ధ్యానంలో ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత మరి ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. ముందుగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లవలసిందిగా రమా మేడంని కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులకి మరొకసారి ఆత్మాభివందనాలు. మన గురువు గారి కుటుంబానికి వాళ్ళ త్యాగఫలమే మనం ఇప్పుడు ఇంత ఆనందాన్ని పంచుకుంటున్నాం. మేడంకి వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబానికి ఒక్కసారి అనంత కోటాత్మ ప్రణామాలు మరియు వేల కృతజ్ఞతలు. ఇంకా మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి గెస్ట్ల ద్వారా మాట్లాడించుకుందా. నేను ఇక్కడ అందరు దాదాపు తెలుసు. మేము ఒక పిరమిడ్ కోసం ఒక 2 ముక్కలండి. పిరమిడ్ శక్తి తెలుసుకున్న తర్వాత మణుగూరు నుంచి కొత్తగూడెం 1.5 గంటల ప్రయాణం చేసి పిరమిడ్ శక్తి కోసం ఆదివారం వస్తే పిల్లలకి కిచిడియో పులిహార చేసుకొని 1.5 గంటల ప్రయాణం చేసి పిరమిడ్ శక్తి కోసం వెళ్ళేవాళ్ళం. మరి అలాంటిది ఇప్పుడు ఎన్నో పిరమిడ్లు. అప్పుడు 2004లో ఏం పిరమిడ్లు, తర్వాత భద్రాచలం వచ్చింది, అక్కడికి వెళ్ళేవాళ్ళం. అలా ఎక్కడుంటే అక్కడికి ఎంతో శ్రమకు వచ్చి వెళ్ళేవాళ్ళం. ఎందుకు అంటే అది ఏంటో మాకు తెలిసింది. పిరమిడ్ అంటే ఆషామాష కాదు, అది ఒక దివ్య క్షేత్రం, అది ఒక శక్తి క్షేత్రం. అది ఆ తండ్రి మనకి తెలియచేశారు. ఎప్పుడో 7 వండర్స్లో ఒకటి పిరమిడు ఈజిప్ట్లో ఉండేదని తెలుసుకున్నాం మనం. కానీ అదేదో సమాధుల కోసం, రాజులు వాళ్ళ శవాలను ఉంచడం కోసం అనుకున్నాం. మనకి అవగాహన లేనప్పుడు చదువుకున్నాం అంతేకాని పత్రిజీ వచ్చిన తర్వాత ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఎంత సులువుగా చెప్పారో, అలాగే ఎలా చేస్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం నడిచి వచ్చిన దానికి, కార్లలో వచ్చిన దానికి, ఫ్లైట్లలో ఎలా ఈజీ మెథడ్లో హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, కుటుంబాన్ని వదిలేయక్కర్లేదు, సంసారంలో నిర్మాణం బాధ్యతలు తీసుకుంటూ ఏది కూడా వదలకుండా చేయాలి అంటే మనకి సమయం ఎక్కువ పడుతుంది. అందుకని పిరమిడ్ ఫిలాసఫీ చదివి అయినా ఎక్స్పెరిమెంట్లు చేసి మనకి అందచేశారు. అందులో చేస్తే 3 గంటలు, ఒక 3 గంటలు చేస్తే ఒక రోజు సంవత్సరం అంతా సరిపోతుంది. 9 గంటలతో సమానం, అంటే 3 ఎక్కువ. అలా ఒక్కొక్కసారి మేము వెళ్ళి పిరమిడ్లో 3 గంటలు చేసి వచ్చిన తర్వాత మాకు మళ్ళీ వారానికి సరిపడా ఇంకా ఎక్కువనే ఉండేది. అలాంటి సమయంలో మేము సింగరేణి కాలరీస్లో ఉండేవాళ్ళం మణుగూరులో. అక్కడ మాకు క్వార్టర్స్ కాబట్టి ఇల్లు లేదు కట్టుకుందామంటే. 4x4, 2x2, 1x1 12 కిలోమీటర్స్ తీసుకొచ్చి ఇట్లా షెడ్లో వేసేసి సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది 2006లో. ఆ తర్వాత పిరమిడ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం కంపెనీకి. అది ప్రాసెస్ నడుస్తుంది. కొత్తగూడెం పోయింది, హైదరాబాద్ వెళ్ళాలి, డైరెక్టర్తో మాట్లాడాలేమో అని అన్నారు. అలాంటి టైంలో స్నేహలత అని ఆమెకి మేము ధ్యానం నేర్పించడానికి మాకు స్థలం ఇస్తాము అని చెప్పారు. స్థలం ఇస్తాను అనగానే చాలా సంతోషపడి గంతులేసి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక కోడిపుంజుల వాగని ఒక వాగు పక్కన రోడ్డు మీద అన్ని వేస్టేజ్ పారేసే ప్లేస్ అది. అంత చెత్త చెదారం, గాజులు, మొక్కలు, క్లాతులు, ఇంకా ప్రతిదీ మన ఇంట్లో ఏది పనికి రాదో ప్రతి ఒక్కళ్ళు చెత్త చెదారం వేసే ప్లేస్ అది. అయినా కూడా మన ఇంట్లో చెత్తని మనం బాగు చేసుకోవడానికే ఒక్కోసారి విసుకొస్తుంది. ఏదైనా చిరాగ్గా ఉన్నప్పుడు మనం చేయలేం. కానీ ఒక పిరమిడ్
ఇచ్చారు అనే ఒక ఆనందంతో మేము భార్యాభర్తలు అవన్నీ ఏరి డబ్బులు ఎక్కువైపోతాయని చెప్పేసి బాగా డబ్బులు అయితే ఫండ్స్ లేవు, కొన్ని మా 40,000 వేసుకొని అమ్మ వాళ్ళు కొన్ని ఇస్తే వేసుకుని అందరినీ అడిగి అయినా సరిపోవు అని చెప్పేసి మా వారు అలా ఒక గేట్ పెట్టాలన్నా ఒక బోర్డు రాయించడానికి ఆయన ఒక్కడే తవ్వి ఏంటంటే పిరమిడ్ విలువ మాకు తెలిసింది. డబ్బులు ఎక్కువైపోతాయని ఎంత శ్రమ పడ్డామంటే ఒక పిరమిడ్ రావడానికి ఆ ఊర్లోకి అంత చేయాల్సి వచ్చింది. అలాంటి పిరమిడ్లు ఇప్పుడు ఈజీగా ఉంది, అప్పుడు అంత లేదు, మనకి సౌకర్యం లేదు, పిఎంసీ లేదు. పిఎంసీకి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, ఎందుకంటే అది చాలా హెల్ప్ చేస్తుంది అందరికీ, ఎంతమందిని మాస్టర్ని పరిచయం చేస్తుంది. అలాంటి సమయంలో అలా పిరమిడ్ కట్టండి, మా పిల్లలకన్నా మేము పుట్టినరోజు చేయలే, ఒక 300 పైన మందికి భోజనం అన్నీ చేసి టెంట్లు వేసి హోటల్ అసలు ఎంత పండుగ చేసుకున్నామంటే మా సొంత ఖర్చులతో. పిరమిడ్ అంటే అంత ఇష్టం మాకు భార్యాభర్తలు ఇద్దరికి కూడా. అక్కడ కట్టాం. తర్వాత సింగరేణిలో మొట్టమొదటి 4 జిల్లాల్లో ఎక్కడ లేదు, అక్కడ సింగరేణి కాలనీస్లో 21x21 కింగ్ చాంబర్తో కట్టడం జరిగింది. అందరు మా ఇప్పుడు వచ్చారు ఉమన్ వాళ్ళ రమేష్ వాళ్ళు సత్తి వీళ్ళంతా సహాయ సహకారాలతో అది నిర్మించుకున్నాం. ఇంకా తృప్తి లేదు, మళ్ళీ రిటైర్డ్ అయ్యాం. ఇక్కడ ఊర్లో కట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కట్టడం జరిగింది. మరి ఆ చేసిన పుణ్యమో లేకపోతే మా చేత ఈ శ్రీ పరమాత్మ శ్రీ చక్ర పిరమిడ్ ఎక్కడా లేదు. ఫస్ట్ డిజైన్ మనకి అవకాశం ఇచ్చాడు భగవంతుడు, పత్రిజీ బ్లెస్సెస్ ఉండబట్టి అది నిర్మించుకోవడం జరిగింది. పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా దీన్ని చాలా మోడల్గా తీసుకొని ఇప్పుడు 60 చిల్లర దాటిందండి. ఇది ఫస్ట్ నందిగం వాళ్ళు కట్టారు. డాక్టర్స్ కాలనీలో సత్తుపల్లిలో అది మొదటి కాలనీ మీద కట్టారు, క్వార్టర్స్ అపార్ట్మెంట్ మీద. తర్వాత ఇది అలా కట్టిన తర్వాత దీనికి దానికి ఏంటనేది తేడా తెలుసుకొని, అంటే మనం ఎట్లా టెక్నాలజీ పిరమిడ్స్ మెర్కబా తర్వాత శ్రీచక్ర ఇంకా ఏమో రాబోతున్నాయి, ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకొని, మీకు పైసా ఖర్చు లేదు, శ్రమ లేదు మేడం అన్నట్లు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతసేపు అయినా కూడా మనం ధ్యానం చేయొచ్చు. మీకు వీలైన సమయంలో వచ్చి ఈ ఊరు ప్రజలు కానీ పరిసర ప్రాంతాల వాళ్ళని దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి గట్టిగా మన రమా మేడం గారికి కరతాళ ధ్వనులతోటి శుభాభినందనలు. మరి శ్రీచక్ర పిరమిడ్ రెడ్లకుంటకి మరి విశ్వానికి వారు అందించారు ఎంతో అద్భుతంగా. మరి వారి దంపతులు అక్కడ ఒక పిరమిడ్లు 2 పిరమిడ్లు ఏర్పరిచి అక్కడికి మరి యూనివర్స్కి అంకితం చేసి మరి ఇక్కడ యూనివర్స్కి శ్రీచక్ర పిరమిడ్ ఎంతో అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరూ కూడా వారు చెప్పినట్టుగా ఈ పిరమిడ్ని అందరూ ఉపయోగించుకొని మరి అందరూ ధ్యానులుగా శాకాహారులుగా ఈ ఊర్లో మొత్తం అంతా జగమంతా కావాలనేది సంకల్పం. అందరూ కూడా శాకాహారులు అవుదాం. మరి ఎంతో అద్భుతంగా మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనితోటి మేడం గారికి మరొకసారి గట్టిగా కరతాళం క్లాప్స్. ఎవరు నవ్వట్లే. మనోవ్యాధికి లేదు మందు, నవ్వు ముందు రోగం బంధు. మరి ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథులు షేక్ ఫరా గారిని మాట్లాడవలసిందిగా డాక్టర్ ఆక్యుపంచర్ ఎండి, వారు ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి మరి మహోన్నత వ్యక్తి ఫరా మేడంని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ నుంచి మరి మన కోసం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేడం గారు. హలో అండి, నమస్కారం. నా పేరు వచ్చేసి డాక్టర్ షేక్ ఫరా కౌసర్, న్యాచురోపతి. యాక్చువల్లీ నేను వీళ్ళకి అమ్మ వాళ్ళకి పరిచయం ఎలా అయ్యానంటే ఒక మెడికల్ క్యాంప్ వల్ల పరిచయం అయ్యాను, ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉండిపోయాను. ఏదైనా మార్పు కుటుంబం నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి అమ్మ తన ఫ్యామిలీలో చేస్తూ పాటు నన్ను కూడా ఒక బిడ్డలా కలుపుకొని నాకు కూడా చేయాల్సిన ఏంటో కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. ఎలా మారాలి, ఎలా ధ్యానం స్టార్ట్ చేయాలి, శాకాహారిగా ఎలా మారాలి, ఇంకోటి కుటుంబాన్ని ఇంకా బాగా చక్కదిద్దుకోవడానికి ఎలా చేయాలి, నాతో పాటు నేను దత్తత తీసుకున్న ఒక 50 మంది పిల్లలకు కూడా ఎలా జీవనశైలి ఉంటే వాళ్ళు అనుకునేని సాధించుకోగలుగుతారు అనేసి చెప్పడం జరిగింది. ఒక తల్లి నార్మల్గా ఒక బిడ్డ గురించి ఎలా అయితే ఆలోచిస్తుందో ఈ అమ్మ ఊరి గురించి కూడా అలాగే ఆలోచిస్తుంది, ప్రతి వాళ్ళ గురించి కూడా అలాగే ఆలోచిస్తారు. నాన్నగారు ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ గారు, రామ గారు, ఎక్కడైనా సరే మనం మర్చిపోవచ్చు కానీ అమ్మ వాళ్ళైతే మర్చిపోరండి. ఈవెంట్ గురించి అయినా సరే, లేకపోతే ధ్యానం గురించి అయినా సరే, ఆరోగ్యం గురించి అయినా సరే, ప్రతిదీ తన బిడ్డని ఎలా అయితే చేపట్టుకొని నడిపిస్తారో నన్ను కూడా అలాగే నడిపిస్తున్నారు. నేను చేసే ప్రతి సేవా కార్యంలో వీళ్ళు కూడా మేము ఉన్నాం అనుకుంటే ప్రతిసారి రావడం జరిగింది.
దీంట్లో మెయిన్ 1 ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ దీని వెనకాల వల్ల శ్రమ చాలా ఉందండి. ఆది దంపతులు ఎలాగైతే లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నారో అమ్మ నాన్న ఇద్దరు అలాగే పనిచేస్తున్నారు. తమ్ముడు వాళ్ళని మార్చడము, కుటుంబాన్ని మార్చడము, వంశంలో ఒకళ్ళని మార్చుకుంటూ రావడము. ఇప్పుడు రెడ్లకుంట తన స్వగ్రామం ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలందరినీ శాకాహారులుగా మార్చాలని, ధ్యానులుగా మార్చాలని, పిరమిడ్ శక్తిని ముందుకు తీసుకెళ్లాలని చాలా శ్రమ చేస్తున్నారు. ఎన్ని చేసినా సరే ఆ అడుగుతో పాటు మీ అందరి అడుగు కూడా కలవాలి. అప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుందండి. సో 1 ఇయర్ సక్సెస్ జర్నీకి కంగ్రాచులేషన్స్ అమ్మా నాన్న. యాక్చువల్లీ ఏదైతే ఉందో నార్మల్గా ప్రతి ఒక్కరికి ఐడల్గా ఉంటారు. నాకైతే వీళ్ళిద్దరు ఐడల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక యాజ్ ఎ కపుల్ ఒకరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ దే ఆర్ బీయింగ్ ఏ కపుల్, దే ఆర్ ఐడల్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను యాక్చువల్లీ ముస్లిం అండి. బీయింగ్ ఏ ముస్లిము నేను మెడిటేషన్లో రావడానికి ముందు ఒక మతం తీసుకున్నావు అలా అని చెప్పడం జరిగింది. నేను పత్రి గారిని కలిసినప్పుడు పత్రిజీ ఏమన్నారంటే, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సేవ చేయాలమ్మా, నువ్వు ఏదో ఒక సేవను ఎంచుకో అన్నారు. నేను ఎక్కువ మెడికల్ క్యాంప్స్ అన్నది ట్రైబల్ ఏరియాస్లో ప్లస్ ఎక్కడైతే అన్పార్లమెంటరీ ప్లేసెస్ ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో పిరమిడ్ అన్నది నాకు ఒక హెల్ప్ అయింది. చాలామంది పిరమిడ్ మాస్టర్స్ అంతా మా దగ్గరికి రండి, మెడికల్ క్యాంప్స్ చేయండి అని చెప్పడం వల్ల ఎక్కువ అవేర్నెస్ వచ్చిందనమాట. సో దాంతోపాటు నేను మెడిటేషన్ యాడ్ చేశాను. అట్ ద సేమ్ టైం వచ్చేసి శాకాహారిగా మారాను. శాకాహారిగా మారిన తర్వాత ఒక 40 డేస్ ఏదైతే ఉందో నాన్ వెజ్ వదిలేయండి అని చెప్పేసి అన్నారు. ఆ 40 డేస్ నాన్ వెజ్ వదిలేసిన తర్వాత నేను మా నాన్నగారిని అడిగాను, యాజ్ ఎ ముస్లిం నేను నాన్ వెజ్ వదిలేస్తే తప్ప నేను ఇస్లాంకి విరుద్ధంగా వెళ్తున్నానా అని చెప్పేసినని. కానీ ఖురాన్లో ఎక్కడ జీవహింస చేయమని లేదు. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయాన వెజిటేరియన్ అండి. ఇంకా గురువుగారు ప్రవక్త ఏదైతే ఉన్నారో తనకే ఒక పరీక్ష అన్నది జరిగింది. ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి జిబ్రాయిల్ అలైహిస్సలాం అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, తను ఏమని అడుగుతారంటే, నువ్వు నా భక్తుడివి అని చెప్పి నన్ను ప్రూఫ్ చేయండి అని చెప్పి మీ కుటుంబం నుంచి నాకు బలి కావాలి అని చెప్పేసి నన్ను అడుగుతారు. అలా బలి కావాలని అడిగినప్పుడు తన కొడుకు తన మనవడు ఇద్దరు ఉంటారు. మనవడిని కనుక బలి ఇచ్చినప్పుడు తను బాధపడాలి, మళ్ళీ అట్ ద సేమ్ టైం తన బిడ్డ కూడా బాధపడాలని తన కొడుకుని ఇవ్వడానికి తను ముందుకు వస్తారనమాట. అప్పుడు నేను ఒక్కడనే బాధపడతాను, అల్లుడిని బిడ్డని ఆ బాధ నుండి విముక్తిని చేసిన వాడిని అవుతాను అని చెప్పేసినని. అప్పుడు ఎప్పుడైతే బలిని ఇవ్వడానికి ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళడం జరుగుతుందో ఆ బలిని ఆపడానికి దేవుడు పంపించిన ఇదే ఆ దుంబు అనమాట, ఆ గొర్రెని వస్తుంది. అంటే తన ప్రవక్త తన ప్రేమను చాటాడు, తన బిడ్డను ఆపడానికి మాత్రమే అది పంపించడం జరిగింది. ఇట్ డజంట్ మీన్ దట్ బలి ఇవ్వండి. సో అంతేనండి, ఎక్కడైనా సరే నార్మల్గా హింస అన్నది ఎక్కడా లేదు. సో అహింస పరమో ధర్మ అన్నది మా శాస్త్రాల ప్రకారం కూడా ఉన్నాయి. సో నేను వెజిటేరియన్గా మారిన తర్వాత చాలామందిని కలిశాను. వాళ్ళందరిలో కూడా చాలా ఏంటంటే కాంప్లికేషన్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి అంటున్నారు. మామూలుగా అయితే నాన్ వెజ్ తీసుకుంటే ప్రోటీన్ ఉంటుంది కదా అనేసి అంటారు. అన్నప్పుడు నేను బీయింగ్ ఏ నాచురోపతి డాక్టర్ వాళ్ళకేంటి హై ప్రోటీన్ కంటెంట్ వెజిటేబుల్స్లో కూడా ఉంటుంది. ప్రతిసారి మీరు నార్మల్గా తీసుకునే ఫుడ్ని డైజెషన్ చేసుకోవడం వల్ల 24 అవర్స్ అన్న టైం డ్యూరేషన్ డైజెషన్ సిస్టమ్ మీద పడడం వల్ల మళ్ళీ ఆర్గాన్స్లో అన్న చేంజెస్ వస్తాయి. సో అందుకనేసే ప్రోటీన్ ఈజీ డైట్ని తీసుకుంటే, వెజిటేబుల్ డైట్ని తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు అన్నది మనం ప్రజెంట్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ఇందాక పత్రిక గురించి చెప్తూ ఆగిపోయాను. ఏదో ఒక సేవ చేయండి అన్నప్పుడు నాకు కరెక్ట్గా అర్థమైందో అర్థం కాలేదో తెలియదు, కానీ నేను ఒక ట్రస్ట్ని స్టార్ట్ చేశానండి, నవసేన ఉమెన్ అండ్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్. ఆ ట్రస్ట్లో ఒక 60 మంది పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తున్నాను అనమాట. వాళ్ళంతా ఏంటి మారేడుమిల్లి ప్రాంతం వాళ్ళు, అక్కడ బ్యాంబో చికెన్ బాగా ఫేమస్. సో అక్కడ శాకాహార జగత్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళని కూడా శాకాహారాలుగా మార్చాలని నా ప్రయత్నం నేను చేస్తున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ అందరూ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు మాస్టర్సే. ఆ రోజు గురువుగారు ఇచ్చింది ఏదో ఒక మెడిటేషన్ చేయండి అంటే నేను మాధవ సేవ అనుకున్నాను. కాదు, అక్కడ కూడా శాకాహార జగత్ రావాలి, అక్కడ కూడా పిరమిడ్ రావాలని సంకల్పం చేశారు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ ఫరా గారు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మేడం గారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు, తను ఎంతో అద్భుతంగా సంకల్పం, మారేడుమిల్లి ఉన్నటువంటి జనాలందరూ కూడా శాకాహారులు కావాలని, ఆమె వారి యొక్క సంకల్పం నెరవేరాలని, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. మరి మనం అందరం కూడా కృషి చేద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హైమవతి గారిని వారి యొక్క సందేశాన్ని, అమూల్యమైన యొక్క మరి జ్ఞానాన్ని అందించవలసిందిగా వారిని కోరుతున్నాం. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మేడం గారికి మరి మన కోసం ఇక్కడికి విచ్చేశారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.